నేను పలకాలంటే ఇందులో ఉన్న ఈ ఇటకలన్నీ ఎలా పేర్చబడి ఉన్నాయి దీంతో. If this fire is speaking out into the form of speech, if it were to be like this, how this altar with all these vehicles is to be made? What are the bricks that make up this altar? ఇది నేర్పేట. He has given. యా ఇష్టక యావతి ఇర్వా, హౌ మెనీ అంటే ఎన్ని ఇటకలు ఎలా పేర్చాలి. ఈ సౌర కుటుంబాలు పుడుతూ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ గోళమునందు ఏ ఇటకలు ఎలా పేరిస్తే సౌర కుటుంబములకు అంతకు ముందు ఉన్నటువంటి వెలుగు వచ్చిందో, ది స్టార్ డస్ట్ దట్ ప్రిసీడెడ్ ది గెలాక్సీస్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్, ది స్టార్ డస్ట్ దట్ ఫిల్డ్ ది ఎగ్ ఆఫ్ స్పేస్ విచ్ వాస్ కాల్డ్ ది గోల్డెన్ ఎగ్ ఆఫ్ ది క్రియేటర్. హౌ మెనీ బ్రిక్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేకప్ దిస్ ఎగ్ ఆఫ్ కాస్మాస్. కనుక ఈ ఇటకలతో ఎలా పేర్చాలి, యథావా ఏ విధానంగా పేర్చాలి, ది మేనర్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు అరేంజ్ దీస్ బ్రిక్స్ టు మేకప్ దిస్ ఆల్టార్. సచాపి తత్ ప్రత్యవదత్ యథోక్తం, వాడికి చెప్పి వాడి చేత మళ్ళీ చెప్పించాక ప్రతి అవదత. గురువు ఏం చేశాడు, ఒరే నాయన ఒక ఇటక 3 ఇటకలు 5 ఇటకలు ఏది మళ్ళీ చెప్పు అంటే వాడు ఒక ఇటక 3 ఇటకలు 5 ఇటకలు ఏకాచమే తిస్రశ్చమే పంచచమే నవచమే చెప్పు అంటే వాడు స్వరంతో చెప్పాల్సిందే కదా. చమకం చెప్పినా నమ్మకం చెప్పినా వాడి చేత కూడా చెప్పించేట. సో హీ సెడ్, ఐ రిపీట్, యూ ఆల్సో రిపీట్. It is not to understand when I repeat. You get nothing at all except dust if you understand. So, the process is, I repeat, you also repeat. వాడి చేత కూడా చెప్పించట్టు ఇవన్నీ కూడా. కనుకనే ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తున్నటువంటి వాడు ఉంటే, ఒక ఆయన ఒక ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తూ ఉంటే వాళ్ళకి గర్భంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం చేస్తున్నవాడు పుడతాడు. ఇది వీళ్ళ నుంచి వాళ్ళకి ఇవ్వటం అంటే తండ్రులు కొడుకులుగా పుట్టడం కూడా ఈ విద్యకు ప్రతిబింబమే అని చెప్పబడ్డాడు. వాట్ వీ కాల్ రిప్రొడక్షన్ ఫ్రమ్ ఏ మేల్ హూ బ్రీత్స్ అండ్ ఏ ఫిమేల్ హూ బ్రీత్స్, వీ గెట్ ఎ చైల్డ్ హూ బ్రీత్స్. దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రూ కాపీ ఆఫ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫైర్ in the regions above or secular or pure regions. పరమ పవిత్రమైన ఊర్ధ్వలోకముల్లో ఏం జరుగుతూ ఉన్నదో ఈ అధోలోకాల్లో కూడా దాని ప్రతిబింబమే జరుగుతూ ఉన్నది. కనుక దానికి ఫలితం ఏమిటంటే ఆత్మా వై పుత్ర నామాసి. ది రిజల్ట్ ఈస్ యాజ్ అబౌవ్ సో ఈజ్ బిలో. ఇన్ ది గ్రాసర్ వరల్డ్స్ ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దట్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది హయ్యర్ వరల్డ్స్. ఫైర్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ యాజ్ the son of the father, and there is the birth of the child. He breathes, therefore the child breathes. This is called the first initiation. తండ్రి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొడుకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వచ్చినాయి గనక బ్రహ్మోపదేశం తండ్రి కొడుకు చేయవలసినటువంటిది. ఇది ఉపనయనంలో చేసేటువంటి విషయం. కానీ గురువు అనగా తండ్రి. తండ్రి చవటముండ కొడుకు అయితే ఎవడో గురువు గారిని పెట్టండి అన్నటువంటిది అని నాకు తీరుబడి ఎక్కడ ఉందండి, వీడు ఇనాబ్సెన్షియాలో పుట్టాడు, ఆ టైంలో తండ్రిగా సింబాలిక్ గా అక్కడ ఎవడో యాక్ట్ చేసి ఉంటాడు అన్నాడు. మరి అది అట్లాంటిది అయితే వేరే గురువు అనేటువంటిది. గురువులు అంటే పెద్దలు పూజ్యులు, వాళ్ళు కూడా బ్రహ్మవిద్య ఇస్తారు కాబట్టి, కానీ అసలు బ్రహ్మవిద్య శరీరం రూపంతో తండ్రి ఇస్తాడు. కనుక గాయత్రి కూడా ఎవరివ్వాలి, 2వ జన్మకి గురువు గారు నెత్తిన కొట్టేసి ఇవ్వకూడదు. తండ్రికి ఏం రాదు కానీ తండ్రి నెత్తిన గురువు గారు కొట్టేసి గురువు గారు తండ్రికి చెబితే తండ్రి కొడుకు చెప్పాలి. ఉపనయనంలో ఈ ఉపనయనంలో ఈ నెత్తిన కొట్టేసి ఎందుకు చెబుతారంటే, తండ్రి ఇది చెప్పడానికి నోచుకోకుండా నెత్తిన కొట్టేసి పోయి చాలా తరాలు అయిపోయింది కనుక మనకి
So, in the process of initiation which is taking place there, called Upanayanam, it is the father that is to initiate the son, but not the priest. Why the priest does it? Because the father does not know how to do it. He has lost his capability of doing it. The priest acts as the father. It is unfortunate. Even then, the priest utters it to the father and the father utters to the son. The priest can never directly utter it to the son. ఇది ఉపనయనంలో మీరు వెళ్ళి చూస్తే అక్కడ జరిగేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇది బ్రహ్మ విద్య. కనుక యముడు యమం అనేటువంటి మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఇదిగోరా నాయన, ఎన్ని ఇటుకలు వేయాలి, ఎంత వేయాలి, ఇవన్నీ కూడా చెప్పి సచాపి తత్ ప్రతియావదతో వీడు చెప్పి వాడి చేత చెప్పించాట. సో హీ అట్టర్డ్ అండ్ హీ సా దట్ ది డిసైపుల్ అట్టర్డ్. అందుకనే దీన్ని శృతి విద్య. వేదానికి శృతి అనే పేరు ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ విజ్డమ్ దట్ ఈస్ హర్డ్, విజ్డమ్ దట్ ఈస్ ఏ థింగ్ విచ్ ఈస్ నాట్ టు బి అండర్స్టూడ్. ఇది దీన్ని నేర్చుకునే విద్య. అందుకనే ఉపయోగంబునందు ఆఖ్యాతకు తోడవర్ణకంబగు అని ఒక వ్యాకరణంలో ఒక చిన్న సూత్రం ఉంది. తెలుగు మాస్టర్లకి అయితే గుర్తు ఉండవచ్చు అనుకుంటా. పాణిని నుంచే ఇక్కడికి వచ్చినవి. సంస్కృతంలో అసలు శృతి విద్యలో వేదం చెబుతూ ఉన్నప్పుడు కృష్ణ బలరాములు సాందీపుని యొద్ద వేదము చదివిరి అనరాదు. సాందీపుని తోడ వేదమును అభ్యసించిరి అనాలి. అంటే ఉపయోగమునందు, ఉపయోగం అంటే నియమపూర్వక విద్య, ఉపయోగం గొంతుతో గొంతు కలపటం, మరి వీణతో వీణ కలపటం. నియమపూర్వకంగా కంఠం వైపు విద్యాభ్యాసం చేసేది గొంతుతో గొంతు కలపటం. కనుక వాడితో వీడు పాడతాడు, కానీ వాడి వద్ద వీడు పాడి నేర్చుకోడు. త్యాగరాయకృతో ఒకడి వద్ద ఒకటి నేర్చుకోడు, ఒకడి తోడ ఒకటి నేర్చుకుంటాడు. సంగీతం పోస్టల్ స్టేషన్లో నేర్చుకున్నానంటే ఎలా ఉంటుందో ఇది ఎలా ఉంటుంది. So, an initiation that is to be got through utterance and reutterance. One should utter and the other fellow also should utter along with him. Just like music. Just as music cannot be learned through post or telegraph. Music can be known only from person to person, but not through post. Can you keep correspondence so that I may learn music from you? Never it is possible. కనుక ఇది నియమపూర్వక విద్యాభ్యాసం. కనుక సజాపి తత్ ప్రత్యవదతో వీడు చెప్పి వాడి చేత చెప్పించాడు. సో ది గురు హ్యాస్ అటర్డ్ అండ్ సా దట్ ది డిసైపుల్ అటర్డ్ విత్ హిమ్ వన్స్ అగైన్. ఇది శబ్ద బ్రహ్మస్వరూపుడైనటువంటి పుత్రుడు పుట్టడం అనే మాటకు అర్థం. అది శబ్దస్వరూపుడుగా పుడతాడు పుత్రుడు, వాక్కులోంచి వాక్కు పుట్టడం కాగా. అథాస్య మృత్యు పునరేవాహ తుష్ట. అప్పుడు చాలా సంతోషం పొందేట చెప్పినవాడు. నేర్పడంతోనే సంతోషం పొందేట. అంటే వాడిని ఏది అప్పచెప్పు అని సంతోషం పొందక్కర్లా ఇక్కడ ఇందులో. ఇన్ దిస్ వే ఆఫ్ learning, the master is highly pleased by the disciple instantaneously. Why? Because the utterance is so perfect. Immediately he knows the disciple. No time lag is required for first semester or second semester or third semester. వీడు మొదటి సెమిస్టర్లో పాస్ అయ్యాడు, కొన్ని పాస్ అవ్వక రెండో సెమిస్టర్లోకి వచ్చాడు. సెమిస్టర్ ఎడ్యుకేషనల్ అలా అక్కర్లేకుండా వీడు ఉచ్చరించి వాడు ఉచ్చరించేటప్పటికీ ఓం తచ్చం యోరావృణీమహే అంటే వాడు రెండు మాటలు ఓం తచ్చం యోరావృణీమహే, ఓం తచ్చం యోరావృణీమహే అంటూ ఉండగా గురువు కూడా వాడుతూ అంటాడు. అది విద్య. వన్స్ ది గురు అట్టర్స్, ట్వైస్ ది డిసైపుల్ అట్టర్స్ అలాంగ్ విత్ ది గురు వన్స్ అగైన్. దిస్ ఈజ్ హౌ వేద ఈజ్ టు బి లెర్న్డ్. కనుక వాడు ఉచ్చరించి వీడికి చెప్పాడు. చెప్పి
పరమానంద భరితుడైనట్టు వాడు ఉచ్చరించినటువంటి ఉచ్చారణకి వీడు సరిగ్గా ఎలా చెబితే అలా ఉచ్చరించాడు. సపోజ్ యూ టీచ్ మ్యూజిక్, సపోజ్ ఫర్ ది ఫస్ట్ టైం ది డిసైపుల్ అట్టర్స్ పర్ఫెక్ట్లీ అండ్ హైలీ మ్యూజికల్, యు ఆర్ హైలీ ప్లీజ్. ఇప్పుడు వీడని వాడి చేత అనిపిస్తే సంతోషం. అలా కాకుండా గాడిద దగ్గరికి వెళ్ళి వీడని దాన్ని అనమంటే చాలా బాధేస్తుంది గురువుకి. వాడు వెళ్ళి హీ హ్యాజ్ అనమన్నట అంటే అందుట. ఏ టీచర్ went to a donkey and taught lessons. Say he has, and the donkey said he has. So the guru should be highly displeased and sorry to have taught it to him. But here the guru is very highly pleased because it is perfect. సౌండ్ పర్ఫెక్ట్ గా ఉంది, స్వరం పర్ఫెక్ట్ గా ఉంది, ఖచ్చితంగా చక్కగా వచ్చింది. డిసైబుల్ చక్కగా నేర్చుకున్నాడు. మనకి పునరేవాహ మళ్ళా ఇట్లా అన్నట్ట, ఇంకా చెప్పాట. దెన్ హీ కంటిన్యూడ్. హీ ఇనిషియేటెడ్ ది డిసైపుల్ ఇంటూ ది వే ఆఫ్ అట్టరింగ్ ఫోర్త్ ది ఫైర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పీచ్. He found that the disciple was as perfect as the Guru himself. He was highly pleased, and now he remarks, Tam abravit priyamano mahatma. సంతోషించి ప్రీతి సంప్రీతిని పొందినటువంటి వాడు తమ్ అబ్రవీత్ దానితో పలికేట. He was highly pleased. పడుతూ అండ్ అటర్డ్ వరం తవేహాద్య దదామి భూయ. నీకు ఇంకొక వరం కూడా పరిపూర్ణంగా ఇస్తాను నాయన, చాలా మంచిది, శ్రేష్టమైనటువంటి విషయం. వరం అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉన్నది. నౌ ఐ గ్రాంట్ యూ ది థర్డ్ థింగ్. ఐ am highly pleased by the way in which you have taken me, received from me. నువ్వు అడిగిన మూడే, ఇంకొక వరం కూడా ఇస్తాను. ప్రీవియస్లీ ఐ ప్రామిస్డ్ ఓన్లీ 3. నౌ ఐ గివ్ యూ ఏ 4th one బికాస్ ఐ am highly pleased. ఏమిటది? తవైవ నామ్నా భవిత అయమగ్ని. ఈ అగ్ని నీ పేరుతోనే ఇటు పైన చెల్లునుగాక నాయన అబ్బాయి అని. నీ పేరు నచికేతుడు, ఇటు పైన ఎవరు చెప్పినా ఈ అగ్నిని నాచికేత అగ్ని అని చెప్పాలి. Now I order the whole world that this fire is called by your name from today. అది వాడు అన్నది. ఈ అగ్ని నీ పేరుతో ఉండుగాక, నచికేత అగ్ని అని పిలువబడుగాక. సమస్త లోకాది అయినటువంటి ఏ అగ్ని ఉన్నదో, ఏ జ్ఞానాగ్ని యందు సకల కర్మలు దగ్ధం అవుతూ ఉన్నాయో, ఏ జ్ఞానాగ్ని సకల సంసారాన్ని కూడాను భస్మం చేసి కర్మాతీతంగా, శాశ్వతంగా, గుణాతీతంగా, జనన మరణాతీతంగా ఉంచుతుందో, ఏ అగ్ని హిరణ్య గర్భాదులందరికీ కూడా వెనక ఉన్నదో, చతుర్ముఖాది బ్రహ్మలందరూ ఏ అగ్నిలో అయితే పుట్టి పెరిగి అందులోకే తమ సంతానమైనటువంటి సృష్టి అంతటితోనూ వెళ్ళిపోతున్నారో, అట్లాంటి నేను నీకు ఇచ్చినటువంటి ఈ అగ్నికి నీ పేరు పెడుతున్నాను. So, the fire from which all these worlds come, the fire from which all the creators come out along with their creations and all the planes of creation, the fire into which all these fellows once again go back, that fire I have given to you, and I name the fire after you, and from today I call it Nachiketa Agni. ఎందుచేత? ప్రతివాడి పేరు పెట్టేటనా? అదేం కదా. నాచికేతుడు
జనన మరణములుగా కలిగిన దేహమునందు జీవిగా దిగి వచ్చినటువంటి వాడికి చిహ్న, శిష్యుడిగా దిగి వచ్చినటువంటి వానికి చిహ్న. కనుక నాచికేత ఈజ్ ది సింబల్ ఆర్ ది సైన్ of an initiate, a disciple who has come into this body. So, everyone comes into this body through birth. Until death he is there in the body. The initiate or the candidate who is brought into this body is called Nachiketa. It is a symbol. Therefore, it is called the fire of the fellow who has come down as the disciple. Disciple himself as fire. అది నీ పేరంటే. శిష్యుడి పేర అగ్ని చెల్లుతుంది అంటే శిష్యుడే అగ్నిగా వచ్చాడు, ఈ అగ్నే శిష్యుడు అని ఇస్తున్నాను, నీ పేరు పెట్టాను. ఎవడైనా ఇక్కడ నేర్చుకోవాల్సిందే, దీంట్లో నేర్చుకోవాల్సిందే. ఐ నేమ్ దిస్ ఫైర్ ఆఫ్టర్ ది డిసైపుల్ మీన్స్ ది డిసైపుల్ హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఫైర్ బికాజ్ హీ వాజ్ ఫైర్ బికాజ్ బిఫోర్ హీ రియలైజ్డ్ ఇట్. And he has realized himself as fire after he realized it. ఇలాంటి ఫైర్లోకి దిగి వస్తున్నారు కనుక తవైవ నామ్నా భవిత అయం అగ్ని, నీ పేరుతోనే ఈ అగ్ని ఉండుగాక. అంతేకాకుండా నచికేత శబ్దానికి వేదార్థములయందున్నటువంటి చిత్రమైన ఒకానొక చమత్కృతి చేత విచక్షణ చేసుకోనున్నట్టి అని అర్థం. నచికేతుడు చికితుష అనేటువంటి విచక్షణ అర్థంలో వేదంలో చాలా పడబడ్డది. అంటే యుక్తాయుక్త పరిజ్ఞానము కలవాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిసినవాడు, మంచిని స్వీకరించి చెడ్డను వదిలేసేటువంటి వాడు. అలాంటి బుద్ధి మానవుడిలో ఉన్నది కనుక ఆ బుద్ధి అగ్నిగా కూడా ఇదే ఇస్తున్నాను నచికేత అగ్ని అంటే. The word Nachiketa also indicates discrimination, the power to know what is right and what is wrong, and the power to accept what is right and reject what is wrong. The power to know what is tasty and what is not tasty, the power to accept what is tasty and reject what is not tasty. This is called the Nachiketa fire, which is there in the form of discrimination. So from today onwards, let this fire be called also fire of discrimination. అది కూడా ఇక్కడ అర్థం ఉంది నచికేత అగ్ని. సృక్వాం చ ఇమాం అనేక రూపాం గృహాణ, ఇదిగో అనేక రూపములు కలిగిన రంగులు రంగులుగా చిత్రంగా కలిగిన ఈ దండ కూడా తీసుకొని ఇస్తున్నాను, ఈ మెళ్ళ వేసుకోమన్నట. టేక్ దిస్ గార్లెండ్ విత్ యూ, నెక్లెస్ విత్ యూ. ఇట్ ఈస్ గ్లిటరింగ్ విత్ మెనీ జ్యువెల్స్ దట్ ఆర్ క్రిస్టల్ అండ్ ట్రాన్స్పరెంట్. టేక్ ఇట్ యాజ్ ఎ ప్రజెంటేషన్. ఏమిటది? ఇమాం నైక రూపాం సృక్వాం, అనేక రూపములతో ఉన్నది. All the forms of this world are to be understood as a garland of existences. Take this. అనేక వర్ణములు, వర్ణములు అనగా అనేక రంగులు, అనేక అక్షరములు, ధ్వనులు. This whole creation is known through colors and through sounds and the meanings of sounds. Forms are known through colors, meanings are known through sounds. I am giving you a garland of forms and sounds and colors. The faculty to receive sounds and interpret, the faculty to receive colors and to interpret the forms. కనుక నామము రూపము ఈ రెండింటికి మూల కారణమైనటువంటిది వర్ణములు ఉన్నాయి. నానా వర్ణములతో నిండినటువంటిది అకారాది క్షకారాంతములైనటువంటివి ఇందులో ఈ జపమాలలో ఉంటాయి, తీసుకోమన్నాడు. ఆల్ ది సౌండ్స్ యు అటర్ ఫార్మ్ ది సిలబుల్స్ ఇన్ దిస్ గార్లెండ్ విచ్ ఈస్ ది గార్లెండ్ ఆఫ్ మంత్రమ్స్, మంత్రశాస్త్రం. అక్షమాల అంటారు, అంటే ఆ మొదలు ఛా వరకు ఉన్నటువంటిది మాల. అక్షమాల జపమాల అంటే అర్థం అది.
అక్షములంటే కేంద్రము నుంచి పరిధికి ఉండేటువంటి స్పోక్స్, డిగ్రీస్ ఇన్ యాంగిల్ అని అర్థం. దానికి అక్షరమాల, అక్షరము కానటువంటిది. ఆ మొదలు క్ష వరకు ఉండి రా అంటే కంఠంలో ఉన్నటువంటి అగ్నిహోత్రంతో బయటికి ఉచ్చరింపబడుతున్నటువంటి మాల అని అర్థం. ఈ మాల స్వీకరించండి అంటే ఏ మెకానిజం ఈజ్ గివెన్ టు ది హ్యూమన్ ఫెలో విత్ ది వోకల్ కార్డ్స్ టు అటర్ ఆల్ ది సిలబుల్స్ అండ్ ఇంటర్ప్రెట్ దెమ్, and a mechanism is given in the cerebrospinal system to link up meanings and sounds and thoughts and colors. So I give this mechanism called the cerebrospinal mechanism to you in the form of a garland. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఉచ్చరింపబడుతున్న అకారాది క్షకారాంతములైనటువంటి అక్షరాత్మకములైన స్వరూపములతో ఈ అక్షమాల అనేటువంటి జపమాల సరస్వతి స్వరూపం అయినటువంటిది ఇది నీకు ఇస్తున్నాను. ఇక నుంచి నీవు నీ మాటలు మంత్రంబులు మీ మెత్తిన ఎడప్రయాగ. మీరేది మాట్లాడినా మంత్రం అవుతుంది. ఇది అధ్యయనం చేసుకోండి చక్కగా. వాట్ ఎవర్ యూ స్పీక్, ఇట్ ఈస్ ది సౌండ్ దట్ ఈస్ చార్జ్డ్ బై యువర్ ప్రెజెన్స్, దట్ ఈస్ కాల్డ్ మంత్రం. ప్రీవియస్లీ యువర్ వర్డ్స్ ఆర్ చార్జ్డ్ ఓన్లీ బై యువర్ ఇంటెన్షన్స్ విత్ క్రాస్ కరెంట్స్ డిఫీటింగ్ ఈచ్ అదర్. ఇది వరకు మనం మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా మన ఉద్దేశాలని తెలియజేస్తున్నాయి. ఒక ఉద్దేశాన్ని ఒకటి ఉద్దేశం క్యాన్సిల్ చేసి కొట్టేస్తున్నాం కనుక ఏడిచినటువంటి పవర్ ఉంటుందిలే మన మాటల్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దాంట్లో ఉంటున్నాం కనుక హృదా తష్టేన మనస, హృదయముచే స్పృశింపబడిన మనస్సుతో ఉచ్చరిస్తున్నాను. బ్రవీమితే ఋగ్వేదంలో చెప్పాడు. హృదయముచే స్పృశింపబడిన మనస్సుతో ఉచ్చరిస్తున్నట్ట. So, henceforth, my sounds and syllables and words and sentences are uttered with the mind that is bucked up by the intellect, that is spurred by the heart. A touch of the heart will be there in every syllable. Heart is to be interpreted, not the meaning. అది మంత్రం అంటారు. Then it is called mantra. హృదయముచే స్పృశింపబడినటువంటి వాక్కును ఇస్తున్నాను గనక దీన్ని దండగా తీసుకుని దగ్గర ఉంచుకో. ఈ రోజు నుంచి నువ్వు ఉచ్చరించినటువంటి అక్షరములని మంత్రాక్షరములని చెప్పాక ఇది ఈ పూట చేసినటువంటి ఉపదేశం. యమధర్మరాజు నాటికేతులకు రెండవ వరం ప్రసాదించి సంభాషణ చేస్తున్నారు. యమాది లాట్ ఆఫ్ డెత్ గ్రాంట్స్ ది సెకండ్ బూన్ టు ది డిసైపుల్. స్వర్గ్యం అయినటువంటి అగ్ని ఏ విధముగా వెలిగింపవలసి ఉన్నది, దాని విధానాన్ని నాకు ఉచ్చరించి ఉపదేశించి తెలపవలసింది అయిపోయాడు. అనగా అగ్నిని వెలిగించుట ఉచ్చారణ స్వరూపముననే కానీ మరి ఒక విధముగా కాదు అనేటువంటి ఉపదేశం ఇక్కడ చేయబడ్డది. సో the disciple asked, how I am to know the way in which the fire that opens the gates to heaven is uttered? What is the process of utterance? అప్పుడు అతడు చెప్పి ఇతడి చేత ఉచ్చారణ చేయించాడు. చేయిస్తే ఇతడు చేసినటువంటి శిష్యుడు చేసినటువంటి ఉచ్చారణ పరిపూర్ణతకు స్పష్టతకు చాలా సంతోషించి అతడు నీ పేరునే ఈ అగ్ని ఇంటి పైన చెల్లుతుంది అన్నాడు. అక్కడ వరకు మనం వచ్చాము. తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా, మహాత్ముడైనటువంటి యమధర్మరాజు ప్రియమానుడై అనగా సంతోషించి సంప్రీతి చెందిన వాడే తమ్ అబ్రవీత్ అతన్ని గూర్చి పలికాను. సో ది మాస్టర్ వాజ్ హైలీ ప్లీజ్డ్ విత్ ది డిసైపుల్ అండ్ హీ కంటిన్యూడ్. వరం తవేహ అద్య తదానుభూయ. భూయ అంటే ఇంకా ఎక్కువగా మరింతగా నీకు, తవ అంటే నీకు, అద్య ఇప్పుడు వరం దదామి ఇస్తున్నా. I
wanted to give you 3 boons. Now, one more I want to give you because I am highly pleased. తవైవ నామ్నా భవితాయం అగ్ని. ఇటుపైన నీవు కోరి నా చేత ఉపదేశం పొందినటువంటి ఉచ్చారణ స్వరూపమైనటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో అది నీ పేరనే నాచికేతాగ్ని అని వర్ధిల్లగలది. ఇటుపైన hereafter the fire which you wanted to get initiated into from me will be known by your name by all the living beings. సృక్వాం చ ఇమాం అనేక రూపాం గృహాణ. ఈ దండను అనేక రూపములతో ఉన్నటువంటి ఈ మాలికను స్వీకరించవలసింది అని అకారాది క్షకారాంత స్వరూపమైన ఉచ్చారణ రూపమైన అక్షమాల లేక మాలిక అనేది ఆయనకు ప్రదానం చేశాడు. నౌ దట్ ఐ యామ్ ప్లీజ్డ్, ఐ ఆఫర్ యూ ఏ గార్లెండ్ ఆఫ్ బీడ్స్ దట్ ఆర్ గ్లిటరింగ్, that is sounds and color. Accept it from me. తర్వాత మంత్రంలోకి వద్దాం. 17వ మంత్రం చెప్పుకోవాలి ఇప్పుడు. త్రినాచికేతః త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు. నాచికేతః అగ్ని. ఈ నాచికేతమైనటువంటి అగ్నిహోత్రాన్ని, నేను నీకు ఉపదేశించిన అగ్నిహోత్రాన్ని 3 మార్లు ఉపాసన చేయవలెను. యూ హ్యావ్ టు అటర్ thrice, meditate thrice and kindle thrice the fire which I have initiated you into. 3 మార్లు ఉచ్చరించి సంధానము చేసుకుని దాంతో 3 సంధులు ఉన్నాయి. ఆ సంధులు 3 కూడా గ్రహించి 3 ఉచ్చారణలకు. There are 3 links that link up. You have to know the 3 links about it. త్రికర్మకృత్, 3 రకములైనటువంటి సత్కర్మలు ఆచరించిన వాడవై. ఇందులో 3 రకములైన కర్మలు చెప్పబడతాయి ఉపాసన చేసేటువంటి వాళ్ళ ఆచరణలో. You have to perform 3 types of good deeds, good acts, which are going to be explained further. తరతి జన్మ మృత్యు. జన్మమును మృత్యువును తరించుతున్నావు, దాటుతూ ఉన్నావు. Now you will transcend birth and death. You will exist as you are before birth and after birth, before death and after death. So you shine as the eternal one who is not affected by birth and death. జన్మ రాకముందు నువ్వు ఎలా ఉన్నావో నీకు అలాగే ఉంటావు. జన్మ వచ్చిన తర్వాత కూడా దేహబద్ధుడవు కావు, అలాగే ఉంటావు. ఇంద్రియములు మనస్సు వీటి యందు బద్ధుడవు కావు, అదే విధంగా ఉంటావు. దేహమునందు ఉన్నప్పుడు కూడా నీవు దేహము నీ యందు ఉంటుంది కానీ నీవు దేహమునందు ఉండవు. దేహమును విడుస్తున్న క్షణాల్లో కూడా నీకు మృత్యు ఉండదు. విడిచిన తర్వాత కూడా నీవు అదే విధంగా ఉంటావు. So before entering into this body, you will be with the same consciousness. Even while entering into this body, you will be in the same consciousness. Even after entering into this body, you will be in the same consciousness. You will not be affected by childhood, youth, middle age, etc. and the aberrations of mind that affect according to the age. And you will be in the same state when you are old and when you are leaving your body, and there is no death to you. And after leaving the body also, you will be in the same state. So there is no difference. There is neither birth nor death. నీకు జన్మ మృత్యువులు 2 లేవు, తరిస్తావు. బ్రహ్మయజ్ఞం దేవమీడ్యం విదిత్వా. ఈ బ్రహ్మను తెలుసుకునేటువంటి మార్గమైనటువంటి ఈ అగ్నిహోత్రాన్ని ఉపాసించి, బ్రహ్మయజ్ఞము అనగా బ్రహ్మమునందు పుట్టినటువంటి దాన్ని తెలియజేయున్నది. బ్రహ్మమునందు పుట్టినవాడు బ్రహ్మ, బ్రహ్మయందు పుట్టినటువంటి వాడు జీవుడు. ఈ 3ంటికి ఉన్నటువంటి 3 సంధులు ఉన్నాయి. ఈ అగ్నిహోత్రంలో 3 సంధులు ఉంటాయి అన్నాడు.
Brahmajajnam means the wisdom that is to be known by the one who has come out of Parabrahman or the Lord Absolute. Living beings come from the Absolute, but as it is said, there are three links between the Absolute and the created one. పరబ్రహ్మము నుండి సృష్టింపబడిన జీవుని దాకా నడుమ మూడు సంధులు ఉన్నవి. పరబ్రహ్మము చతుర్ముఖ బ్రహ్మ అవుతుండగా మధ్యలో ఉన్న సంధి ఒకటి. God the Absolute comes down as God the Creator, the four-faced. That is one link, the first link. చతుర్ముఖ బ్రహ్మ నుండి ఈ సృష్టిలో ఉన్నటువంటి లోకములన్నీ దిగిరావటం అనేటువంటిది రెండవ సంధి. ఫ్రమ్ ది క్రియేటర్ four-faced or Brahma, all these worlds come down in 7 planes of consciousness. This is the second link. ఈ వచ్చినటువంటి లోకాలలో ఏ లోకంలో మనం ఉంటున్నామో ఆ లోకానికి మన వ్యక్తిగతమైన జీవితానికి మధ్యన ఇంకొక సంధి ఉంటుంది. భూలోకానికి మనకి ఉన్నటువంటి సంధిలాగా. సో ది థర్డ్ లింక్ ఈజ్ బిట్వీన్ ది వరల్డ్ ఇన్ విచ్ యూ లివ్ అండ్ యువర్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. నీవు ఉన్న లోక ప్రజ్ఞకును అందులో ఉన్నటువంటి నీ ప్రజ్ఞకును మధ్యన లోకాలోకం అనేటువంటిది ఉంటుంది. ఇది మూడవది. ఈ మూడు లింకులు ఉంటాయి కనుక పైన త్రిసంధ్యం అన్నాడు. ఆ మూడు సంధులను తెలుసుకొని 3 మార్లు ఈ అగ్నిహోత్రాన్ని చేయాలి, నాచికేతాగ్నిని. యూ హ్యావ్ టు నో దీస్ 3 లింక్స్. దట్ మీన్స్ వైల్ మెడిటేటింగ్ your individuality should merge in the plane in which you live. నీవు ఏ లోకంలో ఉంటున్నావో ఆ లోక సమాహార ప్రజ్ఞలోకి నీ ప్రజ్ఞ లీనమైపోవాలి. ఎలా అయితే మంచుగడ్డ నీళ్లలో కరిగిపోతుందో నీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టములు, నీకు నచ్చటాలు, నీ అభిప్రాయం, నీ దృష్టిలో ఉన్న వేదాంతము ఇదంతా కూడాను ఆ వెనక ఉన్నటువంటి దాంట్లో కరిగిపోవాలి మొట్టమొదటిగా. So the individuality and the personality should merge in the background consciousness of the plane of consciousness in which you are living. ఇక్కడ నుండి ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి వాటిలోకి దారితీస్తుంది. ఇది జరిగిన తర్వాత నీవు ఉన్నటువంటి లోకము, మిగిలిన 6 లోకములు అంటే సప్తలోకములు, వీటికి సంబంధించినటువంటి సంధానం చక్కగా జరగాలి. You should grow aware of the 7 planes of consciousness, of which the plane in which you are existing is one. ఇది అయిన తర్వాత సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మకి నీవు ఉంటున్నటువంటి సప్తలోకాలకి నీవు ఉంటున్నటువంటి వ్యక్తిగతత్వానికి దండగుచ్చినట్టుగా ఇవన్నీ దాని యందు సమర్పణ చేయబడాలి. So you have to offer the layers of your consciousness and existence to the Brahma, the four-faced, who is the creator of the whole universe. ఈ సంధులు చక్కగా సంధానం చేసుకుంటూ ఉండాలి. ఎలా అయితే కరెంటు అందులోంచి యువతలకి తీయాలంటే ఒక ప్లగ్ పెట్టి దాంట్లోంచి ఇంకో ప్లగ్ పెట్టి దాంట్లోంచి ఇంకో ప్లగ్ పెడితే ఇది పనిచేస్తుందో అలాగా 3 సంధులు సంధానం చేసుకోవలసి ఉంటుంది వ్యక్తికి పరబ్రహ్మమునకు నడుమ. జస్ట్ యాజ్ యూ హావ్ ది కనెక్షన్స్ మేడ్, యూ మేక్ ది ప్లగ్ కనెక్షన్ వన్స్ and then another plug and then a third plug and then you come to your instrument. Your instrument is your body, mind and senses put together, what is called your vehicle, and the medium is what you call the electricity, the source is what is called omnipresence. ఈ యంత్రం లాంటిది నీ శరీరం. ఈ యంత్రంలోకి వస్తున్నటువంటి కరెంటు మొత్తం అంతా వ్యాపించి ఉన్నది. ఆ కరెంటుకి ఈ యంత్రానికి కూడాను మూలం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మము. అక్కడి నుంచి ఇక్కడికి లింక్ కావాలి చక్కగా. కనుక 3 లింకులు చేసుకుంటూ ఉన్నది. త్రిభిరేత్య సంధ్యం, 3 సంధిని పొంది
త్రినాచికేత, 3 నచికేతాగ్నులు ముమ్మారు చేసి. నచికేతాగ్ని ఎలా చేయబడుతుంది అంటే చెప్పుకున్నాం, కంఠంతో ఉచ్చరించి చెవితో వినటం శృతి విద్యయే నచికేతాగ్ని. సనాతనము శాశ్వతము అయినటువంటి విద్యను మళ్ళీ నచికేతాగ్ని అనే పేరుతో ఇందులో ఉపదేశం చేశారు. వాట్ నచికేతాగ్ని ఈజ్ హియర్ ఈజ్ ఓన్లీ ది సేమ్ అటరెన్స్ ఆర్ ది ఆర్ట్ ఆఫ్ అట్టరింగ్ ది సేక్రెడ్ వర్డ్ ఓం. ఎట్లా, ఏ విధంగా దాన్ని ఉచ్చరించాలి? మొట్టమొదటిగా నీ కంఠం కంటే తక్కువలో ఉన్నటువంటి శృతిలో ఉచ్చరించాలి. తర్వాత నీ కంఠంలో ఉన్నటువంటి శృతి, ఆ పైన 3వ శృతి ముమ్మారు ఉచ్చరించడం అనేటువంటిది నచికేత విద్యలో చెప్పబడినటువంటి విధానం. యూ హ్యావ్ టు అటర్ ఓం ఇన్ యువర్ లో టోన్ ఫస్ట్ అండ్ దెన్ in your normal tone second, and then a tone higher than your normal tone. In 3 tones you have to utter. ఏ విధంగా చేసుకోవాలంటే, మనం కూర్చున్నప్పుడు ప్రశాంతంగా సుఖంగా కూర్చుని భగవద్గీతలో చెప్పినప్పుడు ఉచ్చరిస్తున్నప్పుడు మన కంఠధ్వని కన్నా తక్కువ కంఠంలో మంత్రంలో ఉచ్చరింపబడుతుంది. మంద్రేష మూర్జం మూర్జం దుహానాసేనో, ఇది పాడియావు లాంటిది అన్నాడు. ఓంకారం ఇలా ఉచ్చరించడం. దుహానాసేను అంటే సరస్వతి అనేటువంటిది ఈమెయే అని చెప్పబడ్డది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది మిల్క్ కౌ, ది కౌ దట్ మిల్క్ గివ్స్ ది మిల్క్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ కాన్షియస్నెస్, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ది మదర్ గాడెస్ Saraswati. That is, uttering in low tone and listening to it gives an awareness which is called the mother goddess Saraswati. ఇది ఉచ్చరించింది. రెండవది నీ కంఠధ్వని ఏదైతే ఉన్నదో ఆ కంఠధ్వనిలో ఉచ్చరించేటువంటి రెండవది. దీనినే నంది అని కొందరు, నందిని అని కొందరు చూస్తారు. నంది అంటే ఈశ్వరుని యొక్క వాహనమైనటువంటి కంఠధ్వని. దీన్నే ఋషభము అని ఋగ్వేదము అనేటువంటి పేరుతోనూ చెప్పారు. దీన్ని ఉచ్చరించు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది బుల్, ది ఫర్టిలైజర్ సౌండ్ that fertilizes you into the consciousness of the I am in you, the higher I am. ఇది రెండవది. దీన్నే రఘువంశంలో నందిని ధేనువుగా కాళిదాసు రూపకల్పన చేసి వర్ణన చేశాడు. రఘువంశం చదువుకున్నటువంటి వాళ్ళకి దీని రహస్యం తెలుస్తుంది. దిలీప మహారాజుకి సంతతి లేకపోతే తన గురువు అయిన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాట. దెర్ ఈస్ అన్ ఎలిగరీ అబౌట్ దిస్ సౌండ్, దిస్ అటరెన్స్, ది సెకండ్ అటరెన్స్. దెర్ వాజ్ an emperor Dilipa who had no children. He wanted to produce an emperor, future emperor to the country. And when he had no children, he approached his guru Vasishtha. వశిష్ఠుడు తన దగ్గర ఉన్నటువంటి ధేనువుని భార్యాభర్తలిద్దరూ కూడా ఉపచారం చేయమన్నాక. Then the guru said, I have my own cow in my ashram. You both of you worship the cow for 3 into 7, that is 21 days. సప్తవ్యతి త్రిగుణానితస్య, 3 ఏళ్ళు 21 రోజులు ఉపాసన చేశారట ఆ గోవుని. ఆ గోవు పేరు నందిని ఇచ్చాను అని చెప్పారు. It is called Nandini. That means the husband and wife were asked to utter Om in their normal tone and listen to it and meditate upon it. అది చేస్తే పాతాళం లోపల ఎక్కడో దగి ఉన్నటువంటి కామధేనువు వరం ఇస్తుంది అన్న.
భుజంగ పిహిత ద్వారం పాతాళమధిగచ్చతి. ఇది వరకు కామధేనువుకు అపచారం చేశావు, ఇప్పుడు ఆ అపచారం తీరుతుంది. ప్రస్తుతం కామధేనువు నువ్వు సేవించడానికి వీల్లేదు. సర్పంతో అడ్డం పెట్టబడినటువంటి గేటు ఉంది, ఆ గేటు అవతల ఎక్కడో లోపల అడుగున పాతాళంలో ఉంది ప్రస్తుతం కామధేను అని చెబుతాడు. చాలా డీప్ అలిగరీస్. He says, the mother of this cow is there in the nether worlds and the gate is guarded by a cruel serpent. You cannot approach it. Now, you can worship her daughter Nandini, thereby the mother is pleased and she will give you a boon. This is one allegory. Moodavadi. The third utterance is above our normal tone. Everyone should utter in a tone which is above the normal tone. These three are called the three planes of utterance of sound. ఇవి మూడు ఉచ్చారణలు, మూడు విధములైనటువంటి మూడు లోకములలో ప్రణవమును ఉపాసించుట. ఇక్కడ నచికేతాగ్నిని ముమారు ఆరాధన చేయుట అని చెప్పాడు. హియర్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ ది ఫైర్ ఈజ్ టు బి వర్షిప్డ్ థ్రైస్ ఇన్ 3 different మెథడ్స్. ఇందులో మొదటిది భౌతిక జీవితానికి, రెండవది శక్తిమయ ప్రపంచానికి, మూడవది ప్రజ్ఞామయ ప్రపంచానికి సంకేతములు, ఉద్బోధకములు. ది ఫస్ట్ అటరెన్స్ brings you into the awareness of the physical plane of your consciousness. The second utterance brings you into the awareness of your prana consciousness or the plane of energies and power. The third utterance brings you into the light of sound which is called your consciousness, awareness of your higher consciousness. తరువాత మనకి జైమినేయులు, తాండేయులు మొదలైనటువంటి వాళ్ళు మహానుభావులు, సైంటిస్ట్స్ కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఈ మూడింటిని గురించి చాలా చక్కగా ఉపాసన చేసి మార్గములు ఇచ్చారు. ఫర్దర్, these three utterances are specialized by great scientists of sound, occultists, and they taught us how to utter 7 different subtones in each of these 3 tones. ఈ మూడింట్లో ఒక్కొక్క స్థాయిలో 7 స్వరములలో వీటిని ఎట్లా ఉచ్చరించడం వాళ్ళు చెప్పారు. చెప్పి హింకార ప్రస్తారాదులు మొదలైనటువంటివన్నీ కలిపి చెప్పారు. సో దే హ్యావ్ గివెన్ us the music of uttering the Om in 3 levels with 7 subtones each. దీని డీటెయిల్ అంతా కూడాను మనకి సామవేద విద్య యందు ఉన్నది. జైమినేయులు, తాండేయులు అనేటువంటి 2 మహానుభావులు ఇచ్చారు. జైమినీయ బ్రాహ్మణము అనేటువంటి దాంట్లో దాదాపు సగం ఇవ్వబడ్డది ఇది. కనుక ఈయన 3 మార్లు ఈ అగ్నిని ఉపాసించమని చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. When the master said, you have to worship this fire thrice, that means you have to utter Om in 3 different planes and listen to your own utterance so that you become aware of your own 3 planes of consciousness. తర్వాత త్రికర్మకృత్, 3 రకములైనటువంటి కర్మలు ఆచరించండి అన్నారు. 3 రకములైన కర్మలు అంటే భౌతికమైన కర్మ, శరీరంతో చేసేది. 3 types of good deeds you have to do. What are the 3 types of good deeds? One is the good deed which you do with your physical body, physical hands. Suppose you help someone, you give someone,
you feed someone, or if someone is weak, you carry him in your hands to the hospital. If someone is sick, you give him medicine. This is what is called the good deed on the physical plane. రెండవది మానసికమైనటువంటి సత్కర్మాచరణం చేయండి. గుడ్ డీడ్ ఆన్ ది మెంటల్ ప్లేన్ అనగా మనం చేసేటువంటి మంచి సంకల్పములు సమస్తం ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, మనకి 10 మందికి పనికొచ్చేటట్లుగా మనం చేసే పని ఎలా ఉండాలి అనేటువంటిది. సో ది ప్లానింగ్ విచ్ వీ హ్యావ్ అండ్ ది గుడ్ డీడ్స్ వీ రిమెంబర్ అండ్ వీ ప్లాన్ ఫర్ ది డే, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ది గుడ్ డీడ్ అండ్ ది మెంటల్ ప్లాన్. తర్వాత వీళ్ళు మహానుభావులు, వాళ్ళు పెద్దలు, వాళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి నేనేం చేయగలను మొదలైన ఊహలన్నీ కూడా సత్కర్మల కిందకి వస్తాయి, మానసికమైనటువంటి సత్కర్మలు. When you have a positive attitude towards others and a positive thinking, and if you try to understand what you could do to others, and if you begin to appreciate great and noble people and masters of wisdom, then it is also a good deed on the mental plane. మూడవది వాచికమైనటువంటి మార్గం సత్కర్మ. ది థర్డ్ ఈజ్ కాల్డ్ గుడ్ డీడ్ ఆన్ ది వోకల్ ప్లేన్.